మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా, గేమింగ్ కోసం మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే, ఎస్పెషల్లీ పబ్జీ కాదు ఫ్రీ ఫైర్ కోసం ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. సో టెక్నో నుండి టెక్నో పోవా 5 Pro లాంచ్ చేశారు. ఈ ఫోన్ బడ్జెట్ వచ్చేసి 14,999 సెగ్మెంట్లో బేసిక్గా 8GB RAM 128GB వేరియంట్. జస్ట్ ఒక 1000 ఎక్కువ యాడ్ చేస్తే 8GB RAM 256GB వేరియంట్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకు ఒక 8GB లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది గేమ్ మోడ్స్, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు లేకపోతే నోటిఫికేషన్స్కి కాల్ వచ్చినప్పుడు ఇండికేట్ అయితే చేస్తుంది. సో జస్ట్ లైక్ నథింగ్ ఫోన్ 192 అండ్ రీసెంట్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ GT10 Pro. ఇంక ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఎస్పెషల్లీ ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఒకవేళ గేమింగ్ కోసం తీసుకుంటే గేమ్ మోటార్స్ అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మాత్రం సూపర్ అయితే ఉంది. ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ ఫోన్లో 6.78 inches ఫుల్ HD రెజల్యూషన్ IPS LCD డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా అయితే ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఫోన్లో మీరడెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేస్తారు. ఇది 6 అనే బేస్డ్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 695 కంటే ఎక్కువ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్లో కూడా స్నాప్డ్రాగన్ 695 కంటే ఎక్కువ చేస్తుంది. దట్ మీన్స్ ఆ బడ్జెట్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్నాప్డ్రాగన్ 695 20,000 సెగ్మెంట్లో బాగా ఫేమస్ ప్రాసెసర్. దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ వీళ్ళు 15,000 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా అయితే ఉంటుంది. అండ్ బేసిక్గా 8GB RAM ప్రొవైడ్ చేస్తారు. మీరు ర్యామ్ ఎక్స్పాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా 8GB RAM వేరియంట్ అయినా మీరు ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఆ బడ్జెట్లో 8GB RAM అండ్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ రెండు మంచి కాంబినేషన్, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇస్తుంది. అండ్ ఈ ఫోన్లో ప్రైమరీ కెమెరా 50 MP ప్రొవైడ్ చేస్తారు. సెకండరీ కెమెరా AI కెమెరా మీకు పెద్ద యూజ్ కాదు. ప్రైమరీ 50 MP మాత్రం ఒక డీసెంట్ కెమెరా క్లారిటీ అయితే ఇస్తుంది. 2K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ వచ్చేసి 16 MP ఉంటుంది. ఇక్కడ కూడా 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోన్లో ఇంకా 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 15,000 సెగ్మెంట్లో ఇదే హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్. 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-C పోర్ట్ ఉంది. ఇంక ఈ ఫోన్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలా, స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా మిస్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా 15,000 సెగ్మెంట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే మంచి డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఈ ఫోన్లో 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ LED లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ వైప్స్ అయితే వస్తాయి. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. సో ఒక బ్రాండ్ వైజ్గా మీరు కొద్దిగా ఆలోచించకండి, ఎందుకంటే ఫోన్ స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్ ఆ బడ్జెట్లో బెస్ట్ స్పెసిఫికేషన్స్ లాంచ్ అయింది. ఎస్పెషల్లీ ఫ్రీ ఫైర్ వాళ్ళకైతే సూపర్ అయితే ఉండదు. 15,000 సెగ్మెంట్లో ఫ్రీ ఫైర్ ఎక్కువ ఆడతానంటే ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వేరే లెవెల్ అయితే ఉంది. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి.